ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్. రండి మరి ప్రశ్నలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో నాగలింగేష్ పాస్టర్ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలు అక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమైన దయగల తండ్రి, నాయన మీ నామనకు వందనాలు. ప్రేమించేసినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి నాయన. మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబడలాగున మీ వాక్యములను మరింతగా మా హృదయములలో స్థిరపరిచి ఆ వాక్య ప్రకారం నడుచుకున్నట్లు మాకు సహాయం ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్ గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యదానంలోకి వెళ్దాం. చరిత్రలు ఇలాంటివి ఏమి కాకుండా జనరల్గా ఒక మెసేజ్ చెప్పుకుందాం. పౌలు గారు, అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా, అంటే ఒక్కొక్కటి ఏదో ఒకటి వాళ్ళకి తెలియజెప్పాలి. ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు, ఇలా కాదు, ఇలా ఈ విషయంలో మీరు సంశయపడుతున్నారు, ఇలా ఉండాలి, ఇలా చేస్తే పరలోక రాజ్యం వస్తుంది, దాన్ని పోగొట్టుకోవద్దండి, ఇలాంటి విషయాలు తెలియజేస్తారు. అంటే ఒక్కొక్క సంఘానికి వాళ్ళు ఏ విషయంలో అయితే తప్పిపోయారో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, మరి ఆ విషయంని స్థిరపరుస్తూ, ఈ విషయంలో మీరు ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ, ప్లస్ దేవుని యొక్క సువార్తను, అంటే ఆయన యొక్క బలియాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ పత్రికలు రాసుకుంటూ వచ్చేవాడు. అలా చాలా బాగా రాశారు. అయితే ఆయన చెప్పే విధానం కూడా ఒక్కొక్క సంఘానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఒక సంఘంది మాత్రం ఎంత బాగా పొగుడుతున్నాడు అబ్బా, అసలు ఇంతగా పొగుడుతున్నారు కదా, ఎటువంటి మచ్చ ఈ సంఘం నందు లేదా అని చెప్పి చూసినప్పుడు, అంటే ఆ ఫస్ట్ 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు అలా చదివేటప్పుడు ఎక్కడ కూడా కనీసం పౌలు గారు ఇంత సంతోషంగా రాశారు ఈ వాక్యాన్ని, అసలు ఎంత బాగా రాశారబ్బా అనిపించింది. ఎంత పొగిడాడు ఆ సంఘం నందు, ఎంత సంతోషించాడు అనిపించింది. అదే తెస్సలోనిక సంఘం. తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక అలానే ఉంటుంది. ఈ తెస్సలోనికయులకు రాసినప్పుడు ఆయన ఎంత ఆనందంతో ఉన్నాడంటే చూడండి, 6వ వచనంలో ఉంటుంది. మొదటి అధ్యాయము 6వ వచనంలో పరిశుద్ధ ఆత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొని వారైతిరి. పరిశుద్ధ ఆత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మల్ని క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు చూడు. దాన్ని బట్టి అసలు మాకున్నటువంటి ఆనందము అంతా ఇంత కాదు. ఎందుకంటే మిమ్మల్ని బట్టి అనేకులు స్థిరపరచబడతా ఉన్నారు. అంటే ఒక మనిషి ప్రవర్తనను బట్టి ఇంకా అనేకులు స్థిరపరచబడుతున్నారంటే వాళ్ళ ప్రవర్తన ఎంత గొప్పగా ఉన్నట్టు. తెస్సలోనిక సంఘం గురించి ఆయన రాస్తాం, ఆయన మాట్లాడే విధానము, వారి ఆనందము, అంటే పౌలు గారి యొక్క ఆనందము, వాళ్ళు పడినటువంటి ఆ శ్రమకు ఇప్పుడు ఇంట్లో పిల్లవాళ్ళైనా మంచి మార్కులతోటి ఉత్తీర్ణులయ్యారనుకోండి, లేదా తండ్రి ఆశించిన దానికంటే ఉన్నతమైన స్థానంలోకి చేరాడు అనుకోండి, ఆ తండ్రికి ఉండే ఆనందము అంత ఇంత కాదు.
తల్లిదండ్రులకు ఉండే ఆనందం. సేమ్ అలానే పౌలు గారు ఎన్నో దెబ్బలు ఓర్చుకొని, ఆకలి దప్పులు బాధలు భరించుకొని, ఇవన్నీ ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు కదా. అలా ప్రకటించినటువంటి సంఘంలో తెస్సలోనిక సంఘం చాలా బాగా ఆయనకు ఆకట్టుకున్నది. ఇంత బాగా, ఎందుకంటే ఇంతగా చెప్తా ఉన్నాడు ఆయన, పరిశుద్ధ ఆత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటున్నారు చూడు. అది చాలా బాగా ఉంది. 2వ వచనంలో చెప్తాడు, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత క్లియర్గా అంటే వారిని ఇంత బాగా మీరు చేస్తున్నది చాలా బాగుందయ్యా, చాలా బాగుంది. మిమ్మల్ని బట్టి 8వ వచనంలో చెప్తాడు చూడండి, 7వ వచనంలో, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులకు అందరికి మాదిరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియూ చెప్పవలసిన అవశ్యము లేదు. ఆమేన్. అయ్యా తెస్సలోనిక సంఘమా, మాసిదోనియలో అకయలో మీరు దేవుని ఎడల దేవుని ఎడల నడుచుకుంటా ఉన్నారు చూడండి. ఇదిగో మమ్మును పోలి, దేవుని పోలి, అంటే క్రీస్తును పోలి దేవుని ఎదుట నడుచుకుంటున్నారు చూడండి. ఆ విధానము గంట కొట్టినట్టు డప్పు వాయించినట్టు మాసిదోనియాలో అకయలో మారు మోగిపోతా ఉంది. అదే ఉంటుంది అక్కడ. మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మోగెను, అంటే డప్పు కొట్టినట్టు అంత శ్రద్ధగా నడుచుకుంటున్నారు వాళ్ళు. అంత శ్రద్ధగా దేవుని అంత శ్రద్ధగా నడుచుకుంటా ఉన్నారు. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల మీకు ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను కనుక మేమేమి ఇంకా చెప్పాల్సిన పని లేదు. అంత బాగా మీ విశ్వాసము అందరికీ తెలియబడిపోతా ఉంది. చాలా సంతోషం దీన్ని బట్టి. 13వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 13వ వచనంలో, 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆమేన్. మేము వాక్యాన్ని చెప్పినప్పుడు మేము వాక్యాన్ని అందరి మాదిరి మీతో కూడా చెప్పాము చూడు. ఆ సమయంలో తెస్సలోనిక సంఘమా, ఆ సమయంలో మీరు ఎలా వాక్యం విన్నారంటే, మా దగ్గర నుంచి కాదు, మనుషుల వలన మేము వింటా ఉండటం లేదు, ఇది దేవుని దగ్గర నుంచే ఈ మాటలు వచ్చాయని చెప్పేసి మీరు విన్నారు చూడు. దాన్ని బట్టి దేవునికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆ వాక్యమే అలా విన్నారు చూడండి. దేవుని దగ్గర నుంచి వాక్యం వచ్చింది, మనుషుల దగ్గర నుంచి కాదు, దేవుని దగ్గర నుంచి వాక్యం వచ్చింది. కాబట్టి వాక్యాన్ని మనం అంగీకరించాలి అని చెప్పేసి మీరు విని లోపల పెట్టుకున్నారు చూడు మనసులో. ఆ వాక్యమే మీలో కార్యాభివృద్ధి కలుగజేసింది, కార్యసిద్ధి కలుగజేసింది. అంటే పని చేయడం ప్రారంభించింది ఆ వాక్యం. ఎప్పుడైతే ఆ వాక్యం లోపల పెట్టుకున్నారో ఇప్పుడు ఆ వాక్యం పని చేయడం మొదలు పెట్టేసింది. ఎంత సంతోషించి ఉంటారు నిజంగా.
ఒక సేవకుడు ఆ అందరూ వాక్యం చెప్పే సేవకులే కాబట్టి మందిరాలలో ఒక సేవకుడు చెప్పినటువంటి ఆ బోధను ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు అంటే ఆ సంఘంలో ఎంత సంతోషం ఉంటుంది ఆ సేవకుడికి. ప్రతి ఒక్కరు అంగీకరించడం కాదు, అంగీకరించి పాటించడం. అబద్ధం ఆడకూడదు అని చెప్పేసి ఏదైనా ఒక ఆ టాపిక్ మీద ఒక మెసేజ్ చెప్పుకుంటే ఆ సంఘం అంతా ఇక దానికి కట్టుబడి ఉండి ఎటువంటి పరిస్థితుల్లో ఆ ఆజ్ఞను మీరక నడుచుకుంటూ ఉన్నారనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది ఆ సంఘ కాపరి గారికి. ఏదైనా ఒక విషయం తీసుకుని అలా సంఘాన్ని నడుచుకుంటుంటే అలా ఉంది వీళ్ళకి. తెసలోనిక సంఘం ఎంతగా సంతోషపడ్డారంటే, మేము చెప్పినా కూడా మీరు మా మాటలుగా మీరు అంగీకరించకుండా దేవుని దగ్గర నుంచి వచ్చినాయని చెప్పి మీరు అంగీకరించారు చూడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. మీరు కూడా మీరు ఫలిస్తా ఉన్నారు చూడు. ఆ వాక్యం లోపల నిలబడింది కాబట్టి కార్యసిద్ధి కలుగజేస్తా ఉంది ఆ వాక్యము అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఇక కొద్ది రోజులు వీళ్ళు 17వ వచనం, సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నాను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. ఆమేన్. ఎంతగా ఇష్టపడుతున్నాడంటే పౌలు గారు, ఇంత బాగా దేవుని వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నటువంటి ఈ సంఘాన్ని మళ్ళీ నేను ఆ ముఖములను మళ్ళీ చూడాలి నేను అని చెప్పేసి దేవుని ఎదుట మిగుల అపేక్షతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని దగ్గర మళ్ళా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఒక్కసారి ఆ సంఘానికి నేను వెళ్ళాలి, వెళ్ళి వారి ముఖములను ఇంతగా దేవుని పేరు ప్రకటించేస్తున్నా, ఇంతగా దేవుణ్ణి ప్రకటిస్తున్న మారు మ్రోగేలాగా గంట మోగినట్టు వారి ప్రవర్తనను చూసి వెళ్ళాలి, నేను ఇంకొకసారి చూడాలనుకుంటా ఉన్నాను అని చెప్పేసి ఆయన మాటలు అంతగా చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట అంటాడు ఇక్కడ 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఆమేన్. అతిశయ కిరీటమైనను, దేవుని దగ్గర మా నిరీక్షణ, ఆనందం, అతిశయ కిరీటం ఏది? అదంతా మీరే. ఇంత బాగా నడుచుకుంటున్నటువంటి సంఘమే, ఇంత బాగా నడుచుకుంటున్నటువంటి సంఘమే కదా మాకు మహిమను కూడా తీసుకొని వచ్చేది. మహిమ కూడా మీరే కదా. మేము ఒక చదువు చెప్పే గురువు గారు ఆ గురువు గారి క్లాస్లో ఉన్నటువంటి అందరూ మంచి మార్కులతోటి ఉత్తీర్ణులయ్యారు అనుకో, ఆయనకు ఉన్నటువంటి ఆనందం వాళ్ళే కదా. వాళ్ళని బట్టి ఆ గురువు గారిని పొగుడుతారు. వీళ్ళు తప్పిపోయారనుకో, వీళ్ళు ఫెయిల్ అయ్యారనుకో, ఏకంగా గొడవకి వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు తల్లిదండ్రులు. అదే వాళ్ళు మంచి స్థానంలో ఉన్నారనుకోండి, వాళ్ళందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారనుకో, వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని పొగడడానికి కూడా, సత్కరించడానికి, సన్మానం చేయడానికి కూడా ఇష్టపడతారు. సేమ్ అలానే జరిగింది ఇక్కడ. సేమ్ అలానే మీరే కదా మాకు అతిశయం, ఆనందం, మహిమను తీసుకొని వచ్చేవాళ్ళు మీరే కదా అని చెప్పేసి ఇంత బాగా. ఇంకొక మాట ఆయన అంటారు, 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ, మీరు మాకు బహు ప్రియులై ఉంటురి కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక
మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఇంటిమి. ఆమెన్. ఆ, మీరు ఎంతగా మాకు ప్రియులైపోయారంటే ఇక దేవుని సువార్తను మాత్రమే కాదు, మా ప్రాణాలను కూడా మీకోసం ఇవ్వడానికి మేము సిద్ధపడ్డాం. అంతగా మీరు నన్ను ఆకట్టుకున్నారు, అంతగా మీరు పనిచేస్తారు, అంతగా మీరు దేవుని ఎడల ఉన్నటువంటి ఆ భావజాలం అందరికీ ప్రకటింపబడతా ఉంది. సువార్తను మాత్రమే కాదు, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాం. ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడం. ఎందుకంటే మీరు అంత గట్టిగా దేవుని ఎందుకు కట్టబడ్డారు, అంత గట్టిగా దేవుని ఎందుకు కట్టబడ్డారు, అంత గట్టిగా కట్టబడ్డారు కాబట్టి మీకోసము తిమోతిని పంపిస్తా ఉన్నా మీ దగ్గరికి అని చెప్పేసి తిమోతిని పంపించి, తిమోతి తిరిగి వచ్చినప్పుడు కూడా, తిమోతి తిరిగి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు వీళ్ళ ఆనందం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనంలో, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను. తిమోతి అక్కడి నుంచి వచ్చాడు వీళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా సేమ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒక్కసారైనా మళ్ళీ ఒకసారి వాళ్ళ ముఖం చూడాలని చెప్పి, మీరు ఎలా ఆశపడుతున్నారో వాళ్ళు కూడా మీరు ఎలా ప్రేమిస్తున్నారో అలాగే వారు కూడా మిమ్మల్ని చూడాలని చెప్పేసి, మళ్ళీ మీరు చెప్పే దేవుడి మాటలు వినాలని చెప్పేసి చాలా ఆరాట పడుతున్నారని చెప్పేసి సంతోష వర్తమానం తెచ్చాడు. అందును బట్టి కూడా దేవునికి వందనాలు. ఇంత గొప్పగా ఉన్నటువంటి సంఘానికి వాక్య పరీక్ష ఇప్పుడు లోపాలు ఉంటాయి కదా. ఇన్ని పొగిడినా కూడా పౌలు గారు సత్యాన్ని ప్రకటించడం స్టార్ట్ చేశారు. చూడండి, చాలా లోపాలు ఉన్నాయి మీలో, చాలా లోపాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ 3వ అధ్యాయము చివరి నుంచి ఇంకా మొదలు పెట్టాడు. అది 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఘాటుగా తగలడం మొదలు పెట్టేసి 3వ అధ్యాయం చివరిలో డైరెక్ట్గా ఒక మాట చెప్పేస్తాడు ఆయన, మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయగాక. ప్రేమలో ఇంకా అభివృద్ధి చెందాలి మీరు అని ఒక మాటతో ఇంకా స్టార్ట్ చేసి 4వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడు చాలా చెప్పుకుంటూ వచ్చాడు, అంటే కొన్ని వచనాలు చెప్పాడు. వీటిలో మీరు జాగ్రత్తగా చూసుకోండి, వీటిలో మీరు జాగ్రత్తగా చూసుకోండి. దేవుని సంఘంలో అంటే మన మందిరాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు ముక్కు సూటిగా నువ్వు దీంట్లో తప్పిపోయావు అని చెప్తే బాధపడే రోజులు కూడా వచ్చాయి. అటువంటప్పుడు పౌలు గారు ప్రకటించిన ఈ విధానం ఈయన ముక్కు సూటిగా చెప్పాడు. ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. మొట్టమొదటి నుంచి పొగుడుకుంటూ వచ్చి వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప గుణాలన్నీ బయట పెట్టేసి ఇంతగా మీరు ప్రవర్తిస్తున్నారు, ఇదిగో వీటిలో కూడా మీరు చక్కగా నిలబడాలి అని చెప్పాడు. వాటిలో ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలనిపించింది నాకు. ఆ మాట ఏదంటే 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, సహోదరులారా
మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలననియు మేఘ సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియూ కదవ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. ఆమె ఆ మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మేము హెచ్చరించుచున్నాము. ఇది మాత్రమే తీసుకుంటాం. చేతులతో పని చేయడం మానేశారు. ఇంకా అంటే అందరూ కాదు. కొద్ది మంది ఇక పని చేయడం కూడా మానేశారు. మానేసి ఇతరుల మీద ఆధారపడడం మొదలుపెట్టారు. చాలా సంఘాలలో, కుటుంబాలలో ఇదే జరుగుతూ ఉంది. చాలా సంఘాలలో, కుటుంబాలలో మరి ముఖ్యంగా యవనస్తులు ఈ విధంగా తయారవుతున్నారు. యవన బిడ్డలు పని చేయడం మానేశారు. పూర్తిగా పని చేయడం మానేశారు. గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటున్నాయి తప్పితే వాటికి సంబంధించినటువంటి ఈ పని చేయాలి కదా, నేను ఇదిగో ఆ స్థానంలో కూర్చోవాలంటే ఇంతగా కష్టపడాలి కదా, ఇది మానేశారు. కేవలం కోరిక మాత్రమే కలిగి ఉండి ఆ స్థానాన్ని పొందుకోవాలని చెప్పేసి కోరిక ఉండి, కానీ దానికి సంబంధించిన ఆ స్థానాన్ని చేరుకోవాల్సినటువంటి ఆ మార్గమును ఆ కష్టాన్ని వదిలేస్తున్నారు. కష్టపడటానికి ఇష్టపడటం లేదు. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా అలాగనే జరుగుతూ ఉంది. చూడండి, 12వ వచనం చివరి 3 వచనాలు. పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండాలి. పరుల జోలికి పోతా ఉన్నారు. పరుల జోలికి ఇక్కడ క్లియర్ గా చెప్పలేదు, కానీ అంటే ఇతరుల మీద ఆధారపడతా ఉన్నారు అని చెప్పేసి నెక్స్ట్ వచనాల్లో క్లియర్ గా చెప్పారు. పరుల జోలికి పోక మీ చేతులతో మీరు కష్టం చేయడానికి ఇష్టపడండి. చాలా సంఘాలలో యవన బిడ్డలు వారి జీవనోపాధి కోసమై కష్టపడటం మానేశారు. వారి జీవనోపాధి విషయం కష్టపడటం మానేశారు. నాకు తెలిసి అపోస్తులైనటువంటి పౌలు, అయ్యా మీరు పని చేసుకోవడం మొదలు పెట్టండి, పని చేయకుండా అలానే ఉండిపోవద్దు అని చెప్పడం ఈ సంఘానికి. పని చేయటం లేదు, పని చేయండి అని చెప్పేసి ఇంకో వచనం చెప్తారు చూడండి. ఆయన ఇంకో వచనం 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 3వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ కూడా ఒక్కసారి రాసినటువంటి పత్రిక సరిపోలేదు అంటే పని చేయమని చెప్పి, ఇక 2వసారి కూడా మళ్ళీ రాశాడు. మళ్ళీ కూడా వీళ్ళు ఈ విషయంలో మాత్రం ఎందుకో ఎక్కడో కొడతా ఉన్నారు, పని చేయడం మానేశారు కావాలి అని చెప్పేసి 8వ వచనంలో, 3వ అధ్యాయం 8వ వచనం, ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. ఆమేన్. ఎంత బాగా అంటే, ఎవ్వని యొద్ద మేము ఆహారం ఉచితంగా పుచ్చుకోలేదు. మా పని మేము చేయకుండా సంపూర్ణంగా సేవకు అర్పించుకున్న వారి విషయం కాదు, పని చేయకుండా ఆహారం పుచ్చుకుంటున్నటువంటి బిడ్డల కోసం వాక్యం ఇది. తప్పుగా అనుకోవద్దండి. ఎవని యొద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు, మేము రాత్రి మగళ్ళు కష్టపడ్డాం.
మేము మీలో ఎవ్వనికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రి మగళ్ళు పని చేయొచ్చు జీవనం చేస్తుంది. 9వ వచనంలో, మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకుంటకే ఇలాగ చేస్తుమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. మాకు అధికారం ఉందని తెలుసు, కానీ మీకు నేర్పించాలి కాబట్టి మీరు మమ్మును పోలి నడుచుకోవడం మొదలు పెట్టారు కాబట్టి మేము ఈ పని చేశాం. మాకు అధికారం ఉన్నా కూడా, తినటానికి అధికారం ఉన్నా కూడా, కానీ మీరు నేర్చుకోవాలి కాబట్టి మేము ఈ పని చేస్తాం. రాత్రి మగళ్ళు కష్టపడ్డాం. 10వ వచనంలో మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఆమేన్. ఎవడైనా పని చేయకపోతే అన్నం కూడా తినొద్దండి అని చెప్పేసాం. మేము అదే పాటించాము ఆ రోజు. మీరు చూశారు, మీకు కూడా అదే చెప్పాం. అయితే మీరు ఏం చేస్తున్నారో తెలుసా? 10వ వచనం చూడండి, 11వ వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వింటున్నాము. చూడటానికి దేవుని పిల్లలే, మీరు అందరు చూడటానికి దేవుని పిల్లలే, కానీ పని చేయటానికి మాత్రం ఇష్టపడటం లేదు. కుటుంబాన్ని పోషించడానికి ఒక పని చేయాలి కదా, తల్లిదండ్రులను కూర్చోబెట్టడానికి, సన్మానించడానికి, వారిని గౌరవంగా చూసుకోవడానికి ఒక పని చేయాలి కదా. ఇది కుటుంబంలో ఒక వ్యక్తిగా నా స్థానాన్ని నేను నిలుపుకోవటానికి ఒక పని చేయాలి కదా. ఆ పని చేయకుండా పరుల జోలికి పోతూ, అదే ఉంటుంది చూడండి, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని విన్నాను. ఎంతవరకు న్యాయం ఇది? మేము ఇది కాదే మీకు నేర్పించింది, ఇది కాదే. ఎందుకంటే 1 తెస్సలోనికీయులు 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, 2వ అధ్యాయము 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. ఆమేన్. ఇంకా తిమోతి వాళ్ళ దగ్గర నుంచి రాకముందే, వీళ్ళు మొట్టమొదటిసారిగా వాక్యం ప్రకటించినప్పుడే వీళ్ళు చేసినటువంటి పని, వీళ్ళల్లో మనం ఎవ్వరికి కూడా భారంగా ఉండకూడదు అని చెప్పేసి, మేము రాత్రింబగళ్ళు మీకు నేర్పించడానికి రాత్రింబగళ్ళు మేము కూడా కష్టపడి పనిచేసి అన్నం తిన్నామే. మీరెందుకు అలా చేయటం లేదు? మీ గురించి మారు మోగిపోతా ఉంది, మీరు దేవునిలో బలంగా ఉన్నారు అని చెప్పేసి. మీ ప్రాంతాలలోనే కాదు, ఇతర ప్రాంతాలలో కూడా మిమ్మల్ని బట్టి అనేకులు స్థిరపరచబడతా ఉన్నారు. కానీ మీరెందుకు పనికి మాలిన, అంటే పని చేయకుండా ఉండే సోమరుల మాదిరి ఉన్నారు? సోమరిని గురించిన వాక్యాలు లేవా? ఉన్నాయి కదా, విన్నారు కదా. ఎందుకు అంతగా మీరు అలానే ఉండిపోయారు? ఎందుకంటే పౌలు గారు ముందుగానే ఒక మాదిరి ఏర్పాటు చేసిపోయారు, ఇలా ఉండాలి మనం అని చెప్పేసి. పని చేయండి. యవనస్తులారా, యవన పిల్లలారా, భారంగా ఉండొద్దు కుటుంబానికి కానీ సంఘానికి కానీ. పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాలి, పని చేయకుండా ఉండొద్దండి అని చెప్పే ఉద్దేశంతో చాలా క్లియర్గా ఈయన చెప్తా ఉన్నారు. ఎందుకు ఇంతగా చెప్తా ఉన్నాడంటే దేవుడు మనకు ముందుగానే చాలా చాలా నేర్పించాడు. సోమరిని చీమల యొద్దకు పొమ్మన్నాడు. ఎందుకంటే పని చేయడం మానేస్తే మెల్లగా సోమరులైపోతారు.
మెల్లగా సోమరులు అయిపోతారు. సోమరులు అయ్యారనుకోండి, ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ వచనం చెప్పుకునే ముందు ఇక్కడ 14వ వచనం ఒకటి ఉంటుంది. 3వ అధ్యాయం 14వ వచనం, 2వ తెస్సలోనికైలు 3వ అధ్యాయం 14వ వచనం. ఈ ఈ పత్రిక పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చెయ్యకుడి. ఆమేన్. అసలు అట్లా పని చేయకుండా ఉన్నాడు, వీడు సోమరిగా తిరుగుతున్నాడు అని తెలిసిందనుకో, వాడితో సాంగత్యం చేయడం, వాడితో స్నేహం చేయడం కూడా మానేయండి అయ్యా, మీరు మానేయండి. ఇది ఆజ్ఞగా తీసుకోండి అని పై వచనంలోనే ఉంటుంది. ఇలాగ ఆజ్ఞాపిస్తున్నామని, ఇది ఆజ్ఞగా తీసుకోండి. ఇది అట్లా పని చేయకుండా ఉంటే మాత్రం వాడితో కనీస స్నేహం కూడా మీరు చేయొద్దండి. వాడిని శత్రువుగా అనుకోవద్దండి, కానీ వాడు బుద్ధి తెచ్చుకోవాలని ఇలా ఉండండి అనే వచనం కింద ఉంటుంది. శత్రువుగా అనుకోవద్దు, కానీ వాడితో స్నేహం చేస్తే మీరు కూడా సోమరులైపోతారేమో. అలా మాత్రం ఉండొద్దండి. ఎందుకంటే మనుషులను సోమరులుగా దేవుడు సృష్టించలేదు. అందుకే ఆదామవ్వను సృష్టించినప్పుడు కూడా ఆయన ఏదైనా వనమును సేదపరచుటకు వాళ్ళని లోపలే పెట్టేశాడు. ఏదైనా వనమును సేదపరచుటకు అక్కడ వాళ్ళకు పని ఏర్పాటు చేసి పెట్టేశాడు దేవుడు. ఇలా ఎలా ఉంటుందంటే దేవుని వచనాలు దేవుని పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. 20వ అధ్యాయము 4వ వచనం. చాలా ఉన్నాయి కానీ అవన్నీ తీయట్లా. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. విత్తనాలు వేసే టైంలో సోమరేమో నిద్రపోతాడు. కోతకాలం వస్తుంది చూడు, అప్పుడు విచారణ చేస్తాడు. అంటే చాలా క్లియర్గా యవన పిల్లలు ఇప్పుడు కష్టపడి పని చేయడం మానేస్తా ఉన్నారు. కోతకాలం అంటే వాళ్ళు పోషించాల్సిన సమయం వస్తుంది చూడు, కుటుంబాన్ని పోషించాల్సిన సమయం, వాడికి వివాహం అయ్యి వాడికి పిల్లలు పుట్టి సంతానం కలిగి ఇదిగో వారిని పోషించడానికి దేవుడు అన్నం పెట్టడా అంటే ఖచ్చితంగా కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. 3 పూటల అన్నం తక్కువ కాదు. దేవుడు ఖచ్చితంగా ఆహారాన్ని ఇస్తాడు. కానీ అది దొంగిలించినట్టు ఉండకూడదు. పని చేసి పనికి తగిన ప్రతిఫలాన్ని తీసుకున్నట్టు ఉండాలి. అలా ఉండాలి, జీతం తీసుకున్నట్టు ఉండాలి. పని చేయకుండా ఇదిగో ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, విత్తనాలు వేసే కాలంలో సోమరి దున్నడం కూడా మానేశాడు. కనీసం అప్పటికి మొదట దున్ని తర్వాత విత్తనాలు వేయాలి. విత్తనాలు వేసే కాలానికి కూడా వీడు లేయటం లేదు. ఆ తర్వాత పంట కోతకు వస్తారు చూడండి, అప్పుడు విచారిస్తా ఉన్నాడు. అప్పుడు ఏమి దొరకదు నాయనా, నీకు ముందుగానే పని చేయాలి. ఎందుకంటే ఇక్కడ 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. 12వ అధ్యాయము 4వ వచనంలో 12వ అధ్యాయము 24వ వచనంలో కొత్తగా పనిచేయవారు ఏలుబడి చేయరు,
శ్రద్ధగా సోమరులు పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఆ ఆమె దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే, పౌలు గారు ఏం చేయాలని అక్కడ కోరుకుంటున్నారంటే ఆ సంఘాన్ని, ఇక్కడ దేవుడు కోరుకుంటున్నా, అక్కడ పౌలు గారు కోరుకుంటున్నా, నా పిల్లలు ఏలుబడి చేయాలి, ఏలుబడి చేయాలి. చిన్న చిన్న పనులు చేయడం దేవుడికి ఇష్టమా కాదా అంటే, పిల్లలు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి, వారికి 3 పూట్ల అన్నం కావాలి కాబట్టి ఏదో ఒక పని అయితే చేయాలి. కానీ గట్టిగా నేను కోరుకుంటున్నది ఏదంటే, ఆయన మొదటి వచనం చెప్తా ఉన్నాడు చూడండి ఇక్కడ, అదే శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. మీరు శ్రద్ధగా పని చేసి ఏలుబడి చేయాలి, ఏలుబడి చేయాలి. ఏదైనా కానీ ఒక ఆఫీస్ కానీ, ఊరు కానీ, అది రాజకీయంగా కానీ, లేదంటే ఉద్యోగంలో కానీ, పనిలో కానీ ఉన్నతమైన స్థానంలో మీరు ఉండాలి. ఆ సీట్లో మీరు కూర్చోవటానికి ఇష్టపడాలి. అలా సీట్లో మీరు కూర్చోలేదంటే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే బ్రతకడానికి, దాని కింద మాట చెప్తాడు చూడ కదా, సోమరులు వెట్టి పనులు చేయవలసి వస్తుంది. మిగిలిపోయిన పనులు కాదు నాయన మీరు చేయాల్సింది, మిగిలిపోయిన పనులు కాదు, వెట్టి పనులు. అంటే వెట్టి చాకరీ చేస్తా ఉంటారు కదా, ఆ పని చేయడం తప్పని చెప్పటం లేదు. ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆ స్థానంలో కూర్చోవడానికి ఇష్టపడండి. కష్టపడవలసిన టైంలో కష్టపడకుండా, ఉన్నతమైన స్థానం పొందుకోవాల్సిన టైంలో ఉన్నతమైన స్థానం కోసం ప్రయత్నం చేయకుండా ఉంటే అది ఆ ఉన్నతమైన స్థానం కాకపోతే నెక్స్ట్ చేయాల్సింది వెట్టి పనులే, వెట్టి పనులే, వెట్టి పనులే. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును, వెట్టి పనులు చేయవలసి. దేవుడు క్లియర్గా ఏం చెప్తున్నా అంటే, పని చేయకపోతే అటువంటి వారితో మీరు సాంగత్యం కూడా చేయొద్దండి. ఎందుకంటే వీళ్ళకి ఆశ లేదా అంటే 13వ అధ్యాయం 4వ వచనం ఇక్కడ సామెతల్లో ఆశ చాలా ఉంటుంది. ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీయూ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. ఆమె ఆశ పడతారు, ఖచ్చితంగా ఆశ ఉంటుంది. ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆ ఆశకును నెరవేర్చుకోవాలి అంటే చిన్ననాటి నుంచి లేదా యవ్వన ప్రాయం నుంచే ఆ దిశగా మనం వెళ్ళాలి. అప్పుడు ఉన్నతమైన స్థానానికి చేరుతాం. లేకపోతే వెట్టి పనులు చేయాల్సి వస్తుంది, కింద మన ప్రాణంకి ఏమీ దొరకదు, మన ప్రాణంకు ఏమీ దొరకదు. ఏ పని చేసినా లాభమే, ఏ పని వద్దనేం చెప్పట్లేదు దేవుడు. కాకపోతే ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి, ఉన్నతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. కింద అట్టడుగు స్థానంలో ఉండటానికి మీరు ఏ పని చేయకపోయినా చివరకు మీకు అన్నం పెట్టాలి కాబట్టి మీరు ఆ పని చేసుకొని బ్రతకాల్సి వస్తుంది. ముందుగానే ప్రయత్నం చేశారంటే, పోటీ పడి జీవించడం మొదలు పెట్టారంటే యవన బిడ్డలారా, ఉన్నతమైన స్థానాన్ని మీరు పొందుకుంటారు. అందుకని నేను తలగా మిమ్మల్ని నియమించను కానీ తోకగా మిమ్మల్ని నియమించలేను. నియమింపబడ్డానికి నేను ఇష్టపడను. తలగా ఉండండి. మీరు తలగా ఎప్పుడు ఉంటారంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. మనం ఏ పని చేయకపోయినా ఉన్నతమైన స్థానాన్ని నాకు ఇస్తాడు, నాకు ఇవ్వండి దేవా అని చెప్పి అడుగుతూ ఇవ్వడానికి. ఎందుకంటే న్యాయంగా ఆ స్థానానికి బాగా కష్టపడిన వ్యక్తి ఉన్నాడు అనుకో, వాటిని కూర్చోబెట్టాలి. దేవుడు న్యాయవంతుడే. దానికి తగ్గ కష్టం మనం చేసి అడిగినామంటే ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో మనం ఉంటాం. తలగా ఉంటాం, తోకగా ఉన్నాం. ఇలా దేవుడు చాలా క్లియర్గా పని చేసుకొని ఉన్నతమైన స్థానంలో, అది ఈ లోకంలో జీవిస్తాం కాబట్టి ఆర్థికంగా అయినా సరే, సామాజికంగా అయినా సరే, అంటే వర్క్ పరంగా అయినా సరే, దేవుని సేవలో అయినా సరే, సంపూర్ణంగా దేవుని సేవలో ఉండేవాళ్ళు
సంపూర్ణంగా ఇంకా ఉన్నతమైన సేవలో ఉండటానికి, అంటే అనేక ఆత్మల రక్షణ కోసమే మరింతగా పని చేయండి. కానీ సోమరులుగా మాత్రం ఉండొద్దు. సోమరులుగా ఉంటే అటువంటి వారితో సాంగత్యం కూడా, అంటే స్నేహం కూడా చేయొద్దు అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ చెప్పి కూడా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు దేవుని యొక్క సువార్తను మళ్ళీ ప్రకటించారు. ఇదిగో ఆయన వల్ల మాత్రమే పరలోక రాజ్యం సాధ్యం, ఇక దేని వల్ల సాధ్యం కాదు అని. ఎన్ని చెప్పినా సరే దాన్ని మాత్రం మర్చిపోకుండా చెప్పి ఆ పత్రికలను ముగించాడు. పౌలు గారు చేసినటువంటి ఆ మాటలు, చెప్పినటువంటి ఆ మాటలు మనకును, మన యవనస్తులకును, మన సంఘస్థులందరికీ మార్గదర్శకంగా ఉండి దేవుని సంతోషపెట్టే విధంగా ఉండలాగున మనం అందరము, అంటే యవన పిల్లలందరూ పని చేయటానికి, లేదా వాళ్ళు కోరుకున్నటువంటి ఆ స్థానాన్ని పొందటానికి పని చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేసి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. 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 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల. 2వ వచనం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపెడితేనే గాని ఆ దినము రాదు. మొదట పత్రిక రాసినప్పుడు పౌలు గారి ద్వారా స్వార్థ మొదటిసారిగా విన్నప్పుడు ఆ దినము ఎప్పుడో, ఆ దినము సమీపము అని విన్నారు. ప్రభు దినము సమీపముగా ఉన్నదని విన్నారు. ఇప్పుడో అప్పుడో ప్రభు వచ్చేస్తున్నాడని విన్నారు. అయితే సిద్ధపడండి అని విన్నారు. సిద్ధపాటు ఏ విధముగా చేసుకుంటారు? పరుల జోలికి వెలుట ద్వారా, ఏ పని పాట చేయకపోవటం ద్వారా ఆ విధంగా పొరపడ్డారు. మొదటి పత్రిక రాస్తున్నప్పుడు ప్రభు దినము ఇప్పుడే వచ్చినట్టుగా భావించారు. కాబట్టి తిమోతి గారిని పంపించవలసి వచ్చింది. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వారిననియు బెదరకుండా వారిననియు మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అయితే ఆ దినమును గూర్చి సూచన ఇస్తున్నాడు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపెడితేనే గాని ఆ దినము రాదు. ప్రభు దినము ఇప్పుడే రాదు, దానికి ఒక సమయం ఉంది. భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపెడితేనే గాని ఆ దినము రాదు. ఈ విధంగా ఇదే అధ్యాయంలో 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలోనే 14 వచనాల వరకు కంటిన్యూషన్గా చదువుకుందాము. సభ ముగిసిపోయిన తర్వాత 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు చదవవలసిందిగా మనవి చేస్తూ చక్కని సందేశం విన్నాము. నాగలింగేష్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాము. యాకోబు పాస్టర్ గారు ఒక మాట ప్రార్థన చేస్తారా? ఓకే గారు, ప్రార్థించుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవ, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం నాయన. రాత్రికాలం అంతయు మా పడకల్లో మీరు తోడుగా ఉండి సురక్షితమైన నిద్రనిచ్చి దేవా, మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ప్రశస్తమైన నీ నామమును సన్నతించుటకు, ఆరాధించుటకు దేవా, నీ సన్నిధిలో చేరి శ్రేష్టమైన మాటలు వినటానికి మాకు ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు తండ్రి.
ఈ దినము నీ దాసుడు నాగలింగేశ్ అన్న గారిని నిలబెట్టుకొని చక్కటి వాక్య సందేశాన్ని మాకు నువ్వు వినిపించావు. అవును తండ్రి, మరి సోమరితనము ఎంతో ప్రమాదకరము నైనా. మరి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నావు. మరి సోమరితనము నైనా మరి జీవితానికి ఎంతో అపాయకరము, ప్రమాదకరము. కనుక పని చేయాలి అని మాకు నువ్వు చేతులు ఇచ్చావు. చేతులలో నుండి పనులు చేసుకుంటూ ఆశీర్వదింపబడటానికి అవకాశం ఉందని నువ్వు తెలియచేసిన విధానాన్ని బట్టి వందనాలు. చాలా క్లారిటీగా, క్లుప్తంగా, చక్కగా వివరించిన నీ దాసుడు నాగలింగేశన్నను జ్ఞాపకం చేసుకునండి. వారి ఉద్యోగాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. కుమారునికి సంపూర్ణ స్వస్థతనివ్వండి, ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ కృప కలిగిన నష్టాలతో భద్రపరచండి. నైనా వేదికను నైనా ఏర్పాటు చేసి ప్రతినిత్యము చక్కటి వాక్య సందేశాన్ని వినిపిస్తూ ఉన్నటువంటి అయా దైవజనులు మరి ధనరాజు అయ్య గారిని, కుటుంబాన్ని, అమ్మగారిని దీవించండి, ఆశీర్వదించండి. చేరు వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి నాయన. కుటుంబాలను దీవించండి, పరిచర్యలను ఆశీర్వదించండి, ఆరోగ్యమునివ్వండి, ఆయుష్నివ్వండి, కృపాక్షేమములు నిరంతరం నింపండి. అల్పునే నన్ను జ్ఞాపకం చేసుకుంటామన్న ముచ్చు యేసు నామమున ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ఆమెన్, ఆమెన్. చక్కగా ప్రార్థన చేసిన యాకోబయ్య గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. వందనాలండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును, నీ చిత్తము పరలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మరణస్థులను క్షమించిన ప్రకారము మరణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి లేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. నాగలింగేష్ గారు వందనాలమ్మా. రామేశ్వరమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? నాగలింగేష్ గారు. గారు, మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును జరగనైనటువంటి రెండవ ఆరాధన కూడికకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. వందనాలు. రండి. ఇప్పుడు తెలుగు సభ ముగిసింది అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాము. హిందీ సభలో ప్రవేశిస్తున్నాము. హిందీ సభ जाएंगे। पास्टर विश्वनाथ प्रसाद जी जगदीशपुर बिहार से तैयार हैं, नेतृत्व करेंगे हमारा, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है।